ప్రార్థన అనేది నిప్పు. ప్రార్థనని కట్టిని మండబెడుతూ ఉండాలి. నువ్వు అందరూ అన్న ఇష్టమే సాతానికి, ఒక్క ప్రార్థన చేసేవాడు అంటే ఇష్టం ఉండదు. ప్రార్థన చేసే మోకాళ్ళు ఈ రోజున కావాలి. ఒకటి విసుగక ప్రార్థన చేసేవారి కోసం ప్రార్థన చేయాలి. ఎవరైనా ఉంటారా ప్రభువా? ఎడతెగక ప్రార్థన చేసేవారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారి కోసం మనం ప్రార్థన చేయాలి. సిగ్గుపడిచి ప్రార్థన చేసేవారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన యోధులు కావాలి క్రైస్తవ సమాజానికి. రోజున క్రైస్తవ సమాజానికి వాక్యం చెప్పేవారు కాదు, క్రైస్తవ సమాజానికి పరిచయం చేసేవారు కాదు, క్రైస్తవ సమాజానికి డబ్బులు ఇచ్చేవారు కాదు. క్రైస్తవ సమాజానికి రోజున ప్రార్థన చేసేవారు కావాలి. మోకరిల్లి ప్రార్థన చేసేవారు కావాలి. పరిశుద్ధాత్మ తాకిడి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన యోధులు కావాలని, అలాగే అలసిపోయిన వారి కోసం, సొలసిన వారి కోసం మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. ఎన్నో ప్రార్థన అవసరతలు ఉన్నాయి. ప్రార్థించేవారు కావాలి. కోత విస్తారంగా అంతా కోసేటటువంటి వారు కావాలి. ప్రార్థించేవారు కావాలి. మోకాలు కావాలి. కొంచెం సేపు కూడా ఓపిక లేదు మీకు. కొంచెం సేపు కూడా మెలకుగా ఉండలేరా? మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. సమయం ఆసన్నమైంది. రక్షణ విశ్వాసులైన వారికి మరి సమీపంగా ఉందట, దగ్గరగా ఉంది. సమయం దొరికిన పడదే ప్రభువా నా మోకాలని దట్టుపరిచి తండ్రి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. స్తోత్రం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.